మా పంతులు గారు అన్ని ఏ గణేష్ ఎటు పోయినా పోకున్నా మాదైతే కన్ఫామ్ గా మాది ఫిక్స్డ్ ఉంటది. ఎప్పుడు వస్తున్నా పంతులు గారు మాకు చాలా మేము చిన్నగా ఉన్న విలేజ్ నుంచి ఉన్నప్పటి నుంచి వస్తుంది మాకు పంతులు గారు. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు ఇట్లా వస్తుంటే? నాదేం లేదు, దైవ ఇచ్చ. ఆ ఇచ్చ ఇచ్చినందుకు వీళ్ళు అట్లనే బాగుపడుతున్నారు, మేము కూడా బాగుపడుతున్నాం, ఈ బస్తీవాసులు కూడా బాగుపడుతున్నారు. దుర్గామాత కూడా పెడతారు, దుర్గామాత కూడా పెడతారు. అది కూడా శ్రేష్టమైన ఆమె ఇంత ఇచ్చిన అమ్మవారు కూడా మనకు తక్కువనే, మనం తక్కువ చేసుకుంటున్నాం. ఆమెను ఇంకా కొలవాలి, వినాయకుని కూడా కొలవాలి. ఏ విఘ్నము లేకుండా ఈ కార్యక్రమం అందరూ బస్తీ వాడలో గల్లీలో అందుకే పెడుతున్నాము. ఈ భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజు మనము ఈ కార్యక్రమం చేసుకుంటాం అన్నమాట. తర్వాత పితృపక్షాలు వస్తాయి. ఓకేనా అన్న, మనకి ఇప్పుడు గణేష్ పండుగ అంటేనే సాంగ్స్ మొత్తం సాంగ్స్ ధూమ్ధామ్ చేస్తారు. అట్లా మీకు గణేష్ పండుగ ఒక సాంగ్ సేమ్ సాంగ్ అన్న, మై ఫేవరెట్ సాంగ్? మా దగ్గర ఫేమస్ అయితే గల్లీకా గణేష్ మెయిన్ సాంగ్ అదొకటి. అదే గల్లీకా గణేష్ ఆల్మోస్ట్ అందరికి స్టార్ట్ చేసేదే దాంతో. చాలా సాంగ్స్ ఉంటాయి కానీ అట్లా మీకు ఫేవరెట్ ఏం లేవు అట్లా? గల్లికా గణేష్ అనేది ఒక ఎమోషన్ ఉంటది, ఫోక్ ఉంటది కాబట్టి మన జనరేషన్ కి సెట్ అయ్యేటట్టు అట్లా ఉంటది, ఎంజాయ్ చేసేటట్టు. మీకన్నా అట్లా మీ సాంగ్ ఫేవరెట్ సాంగ్? ఏం లేదు సేమ్. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.